హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా మేము ధర్మస్థలంకి అయితే వచ్చాము. ధర్మస్థలంలో ఎర్లీ మార్నింగ్ ఒక 4:30-5 o'clock లేచి చన్నీళ్ళతో స్నానం చేసుకుని వెళ్ళామన్నమాట. క్యూ లైన్లో వెళ్తే జస్ట్ 15 minutesలో మాకు అద్భుతమైన దర్శనం అయితే జరిగింది. సో అంత త్వరగా దర్శనం అయిపోతుందని చెప్పి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ధర్మస్థలంలో ఎప్పుడు కూడా రష్ అయితే ఉండే ఉంటుంది. సో అందులోనూ క్రిస్మస్ హాలిడేస్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. కాకపోతే మార్నింగ్ 6:30-7 o'clock వరకు మనకి మంచిగా త్వరగానే దర్శనం అయిపోతుందట. మాకు ఆ విషయం తెలియక ఇంకా త్వరగానే వెళ్ళాము, మంచిగా దర్శనం అయింది. సో త్వరగా దర్శనం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ముందరికి వస్తే ఇక్కడ వింటేజ్ కార్ కలెక్షన్ అనేసి ఉందన్నమాట. చాలా కార్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 100 పైన కార్స్ ఉన్నాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కొక్క కార్ చూస్తుంటే బాబోయ్ దిమ్మ తిరిగిపోవాల్సిందే. నాకైతే అసలు జీరో నాలెడ్జ్ వీటి గురించి, మనం అసలు చూడడమే ఫస్ట్ టైము. ఇవి ఆల్మోస్ట్ 70-80 years 100 years ముందు కూడా కార్లు అంటే వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేదని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఒక వింటేజ్ కార్ కలెక్షన్ షోరూమ్ లాగా అయితే పెట్టారు. జస్ట్ ఒక 20-30 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని అయితే వచ్చాము. నాకైతే ఇంకా అసలు ఎంత బాగా అనిపించిందో, చూడడానికి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. బాబోయ్ కొన్ని కోట్లల్లో ఉంటాయి అనుకుంటాను ఒక్కొక్కటి. అంత వాల్యుబుల్ కార్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ముందర ట్యాగ్ చేసి పెట్టారు. ఏ ఇయర్లో కారు, దాన్ని ఏ కంపెనీ, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే అక్కడ పెట్టారు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కార్స్ అయితే, ముట్టడానికి వీలు లేదు. అసలు వాళ్ళ గురించి మనకి పెద్దగా నాలెడ్జ్ లేదు, పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి మీరు కార్ లవర్స్ అయితే జస్ట్ ఒక లుక్ వేసుకోండి అంతే. జస్ట్ ఒక వింటేజ్ కార్ కలెక్షన్ వీడియో అనమాట. నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జస్ట్ చూడండి అంతే.